నమస్కారం. మీకు ఇచ్చిన మాట ప్రకారం నాకున్న 80 బ్లాకుల్లో 60 బ్లాకులు నేను ఉంచుకుని మిగతా 20 బ్లాకులు వీళ్ళందరి పేరున రిజిస్టర్ చేయించాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, కీస్ ఈ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. ఏం నందు బాగున్నావా? ఏం లేదు, మాకు సంబంధించిన భూములు పేదోళ్ళకి పంచిపెట్టావంట కదా. నువ్వు మీ పేదోళ్ళు ముచ్చటేస్తుందయ్యా. రేపు వస్తా కలుద్దామా? బాబన్నా వాడు రాడన్నా, వాడికి నీ పేరు చెప్తేనే ఇది. అది నీ భ్రమ. కాలేజీ స్టూడెంట్ నందుగా లైఫ్ స్టార్ట్ చేసి నందీశ్వరుడిగా బాగా ఎదిగావు. ఎలా ఎదిగానో తర్వాత సంగతి. ముందు ఎందుకు పిలిపించావో చెప్పు. నేను కాలు పెట్టిన ప్రతి చోటను గుంటతవుతున్నావు. అది మంచిది కాదు. ఏ బాబా, బెదిరింపులాపు. ముందు నువ్వు ఎందుకు పిలిచావు చెప్పు. ఏయ్, మా ఏరియాకే వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఏ చెంచా ఆగే. ఏ నందు, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. 1 సిటీ వదిలి వెళ్ళిపోవడం, 2 హైదరాబాద్ కావాలో సికింద్రాబాద్ కావాలో తేల్చుకో. బుద్ధిగా దందా చేసుకొని బతుకో. ఇదేమైనా నీ అబ్బరాసిచ్చని సొత్తు అనుకున్నావా ఏలడానికి? చేసింది చాలు. ఇక నుంచి అన్ని మానుకుని మూసుకుని మూలన కూర్చో, లేకపోతే ముక్కలైపోతావు. మొలకి అండర్వేర్ వేసుకొని రోజుల్లోనే మెడ కొరికి చంపినోణ్ణి నీకు భయపడతానా? ఆపేయ్, నీ దందాలు దౌర్జన్యాలు ఆపేయ్. నువ్వు పిలిచావని రాలేదు, ఇది చెప్పడానికే వచ్చా. ఏ బాబా, ఆ రోజు నువ్వు ప్రాణభిక్ష పెట్టావు అందుకుని ఎదిగానని చెబుతున్నావంట. తప్పో. ఆ రోజు నేను అనుకునుంటే నువ్వు ఉండవు, ఈ రోజు అనుకున్నా ఉండవు. జాగ్రత్త.